బిఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఎడ్యుకేషన్లో వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. తహసీల్దార్ల దగ్గర నుంచి అన్ని ఆర్డీఓల దగ్గర నుంచి ఎల్డీసీ, యూడీసీ, టీచర్స్ అన్ని ఉద్యోగాలు 4% వచ్చినాయి. అవి కాకుండా రాజకీయంగా ఈ 4% రిజర్వేషన్ వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఇటువంటివన్నీ ఈ 4% రిజర్వేషన్ వల్ల ముస్లింస్కి వచ్చినాయి. అదే కేసీఆర్ గారు 2014లో దాని తర్వాత ఎన్నికల్లో ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ 4% వచ్చింది, మా ప్రభుత్వం రాగానే 12% ఇస్తానని చెప్పాడు. ముస్లింస్కి అంతా అర్థమైంది. 1% కూడా ఇవ్వలేదు, 1% కూడా పెంచలేదు. 4% నుంచి మాటలు చెప్పారు తప్ప పని జరగలేదు. డబుల్ బెడ్రూమ్లు మొత్తం 10 సంవత్సరాల్లో అక్కడొకడికి ఇక్కడొకడికి ఇచ్చారు తప్ప చెప్పినట్టుగా ఇవ్వలేదు. మేము ఈ 20 నెలల్లోనే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చాం. ఇదే ప్రభుత్వం చేసి చూపించే ప్రభుత్వం. ముక్క బియ్యం, వాసన బియ్యాన్ని మీరు ఇస్తే ఆ రోజు ఎవరు వండుకొని తినలేదు. ఇప్పుడు మేము ఇచ్చిన సన్న బియ్యాన్ని పేద ప్రజలు కడుపు నిండా తింటున్నారు. అందువల్ల రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో పని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులే ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి ఓటేస్తారనే పూర్తి నమ్మకం ఉంది. నేను అక్కడ స్టార్ క్యాంపెయినర్ గా ఏఐసిసి నుంచి ఎలక్షన్ కమిషన్ పంపించిన దాంట్లో ఉన్నాను. బోరబండ ఏరియాలో కంప్లీట్ గా ఇన్ఛార్జిగా ఉన్నాను. అన్ని బూతుల్లో తిరిగాము. మా దగ్గర 8 మంది ఇన్ఛార్జెస్ ఉన్నారు. బోరబండలో 52 బూతులు ఉన్నాయి. 52 బూతులకి 8 మంది ఇన్ఛార్జీలు, 5 ఎమ్మెల్యేలు, 3 చైర్మన్ని ఇన్ఛార్జిగా పెట్టాము. ప్రతి బూతులో ఓటర్ మ్యాపింగ్ చేశాము. ఇంటింటికి తిరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 2-3 సార్లు, 4-5 సార్లు తిరిగారు. ఇప్పటి నుంచి మళ్ళీ 9వ తారీఖు వరకు మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి తెలియజేస్తాము. ఎన్ని గారడి విద్యలు చేసినా, మాయ మాటలు చెప్పినా ప్రజలు మోసపోరు. వాస్తవంగా ఏం జరుగుతుందో దాని మీదనే ఓట్లేస్తారని మన ఇన్ఛార్జెస్ కొద్దిగా రిలాక్స్ కాకుండా సీరియస్ గా పనిచేసి భారీ మెజార్టీతో గెలవడానికి ప్రయత్నం చేయాలనేది మా విజ్ఞప్తి. ఇది జూబ్లీ హిల్స్ సంబంధించి. ఇక్కడ చేవెళ్ల దగ్గర ఒక బస్ యాక్సిడెంట్, ఒక లారీకి గుద్దుకొని ఆ బస్సులో 18 మందో 19 మందో చనిపోయారు. ఇది చాలా దురదృష్టం. చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరపున సహాయం చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనక్కిపోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ఓఆర్ఆర్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. దీన్ని నేను సమర్థించడం లేదు, జరగకుండా ఉండాలనుకుంటాను. కానీ ఈ చావుల్ని రాజకీయంగా ఉపయోగపడే విధంగా మాట్లాడవద్దని బీఆర్ఎస్ని, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది యాక్సిడెంట్. ఇప్పుడే మధ్యాహ్నం ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళను రేపు ఎలక్షన్ అయిన తర్వాత తిట్టుకుంటారు,
వాళ్ళు ఓడిపోయేటటువంటి పార్టీ. ఆయన ఎన్డీఏ పార్ట్నర్స్ మళ్ళీ గెలిస్తే ఏ రకంగా ప్రజలకి మేలు చేస్తారనేది ఒక్క మాట చెప్పలేదు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా అలయన్స్ గురించే మాట్లాడుతున్నారంటే వాళ్ళ పార్టీని గురించి చెప్పుకోవటానికి ఏమీ లేని పరిస్థితుల్లో నిలబడ్డారు. 100% రేపు వచ్చే ఎన్నికల్లో 20 సంవత్సరాలు ప్రభుత్వంలో పరిపాలన చేసిన మన నితీష్ కుమార్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బీహార్లో చేయలేదు? మీకు 20 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్లు ఇచ్చారు. ఇక మీ వల్ల కాదని ఇవాళ ప్రజల నిర్ణయానికి వచ్చారు. రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ ఇండియా కూటమిని గెలిపిస్తే గెలిచినటువంటి దాంట్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా, ఇంకొక బీసీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా వేరే పార్టీ నుంచి చేయటానికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ప్రకటించింది. దీనివల్ల మీ ఎన్డీఏ పార్టీ, బీజేపీ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే మోడీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళ పార్టీ గెలిస్తే ఏం చేస్తామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రధానమంత్రి. ఒక ప్రధానమంత్రి ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడి కంటే అన్యాయంగా ఇతర పార్టీల మీద ఎన్నికల్లో మాట్లాడటం